every day cybercrime is increasing. So even more than traditional crime, ప్రతిరోజు మనకి సైబర్ క్రైమ్లో లాస్ అవుతున్న అమౌంట్ కానీ నెంబర్ ఆఫ్ విక్టిమ్స్ కానీ దే ఆర్ మెనీ ఫోల్డ్ యాజ్ కంపేర్డ్ టు ద ట్రెడిషనల్ క్రైమ్. సో సైబర్ క్రైమ్ హ్యాస్ బికమ్ ఎ big menace for the society as well as for the police department as well as for the public. జిల్లాలో నమోదవుతున్న సైబర్ మోసాల నియంత్రణకు బ్యాంకు అధికారులు కూడా బాధ్యత వహించాలని, సైబర్ కేసులను దర్యాప్తు చేసే పోలీసు అధికారులకు తమ సహకారాలను అందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నవంబరు 19న కోరారు. వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. సో మనమందరూ అనుకుంటాము మాకు చాలా తెలుసు, లేకపోతే మాకు చాలా అవేర్నెస్ ఉంది, వీ విల్ నాట్ ఫాల్ విక్టిమ్ టు ఇఫ్ సచ్ ఎ కాల్ కమ్స్ టు అస్. కానీ ఎంత తెలివైన వారు కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలింగ్ విక్టిమ్స్, దే ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ సచ్ న్యూ మెథడ్స్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్. వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్లు, ఇతర అధికారులతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు. సైబర్ మోసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని, మోసగాళ్లు కొత్త తరహాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల నుండి డబ్బులను దోచేస్తున్నారని, The number of victims of such crimes are increasing manyfold, but lot of people are not even coming and complaining. Lot of people are just accepting that sare jarigindi ani vallu, they are not even coming forward to complain. Even the people who are coming to complain, they are also దాంట్లో కూడా we are not able to trace the accused, we are not able to trace the money. That has become a big problem. So normally it involves the transfer of money through bank accounts, or so everything goes through banks, and bank cooperation from banks, data from banks is very important. If a crime trace cheyalante, it is very important that proper data is obtained whenever in a crime investigation, whenever the IO is requesting for any sort of transaction statement or any sort of KYC details or any CCTV footage. It is very important that adi immediate ga ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ దీస్ క్రైమ్స్ లో టైమ్ ఇస్ ఆఫ్ ది ఎసెన్స్. ఈ తరహా మోసాలను నియంత్రించేందుకు బ్యాంకు అధికారులు కూడా సకాలంలో స్పందించి తమ వంతు సహకారాలను పోలీసు అధికారులకు అందించాలని కోరారు. పోలీసు అధికారులు కూడా దర్యాప్తులో భాగంగానే బ్యాంకుల నుండి సమాచారాన్ని కోరడం జరుగుతుందన్న విషయాన్ని అధికారులు గ్రహించాలన్నారు. దర్యాప్తు అధికారులు కోరిన సమాచారాన్ని సకాలంలో స్పందించి సమాచారాన్ని అందించాలన్నారు.